ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 1 చదువుకుందాం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిస్తున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశం విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళాను. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఉదయాన్నే మీరు లేచారు, మీ కాలకృత్యాలు ముగించుకున్నారు, వ్యక్తిగతమైనటువంటి వాక్య ధ్యానాలు కూడా ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. బైబిల్లోని ఏదైనా గ్రంథాన్ని కానీ అధ్యాయాన్ని కానీ ధ్యానించండి. ఒకసారి చదివినప్పుడే అర్థం కావాలని నియమమే లేదు కనుక మరలా రిపీట్ చేసి చదవండి. ఉదయం ఒకళ్ళు 2 అధ్యాయాలు చదివారనుకోండి, 2 అధ్యాయాలని కనీసం ఒక అధ్యాయాన్ని 2-3 సార్లు చదివితే కానీ మనకు విషయాలు అర్థం కావు. ఒకవేళ అవసరమైతే ప్యారలల్గా ఉన్నటువంటి బైబిల్స్, ఇంగ్లీషు తెలుగు బైలింగ్వల్ బైబిల్స్ కానీ ఉన్నట్లయితే మీరు అలా తీసి చదువుకున్నప్పుడు మీరు ఇంకా కొద్ది విషయాలు అర్థం చేసుకోగలరు. ఏదేమన్నప్పటికీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ధ్యానము అనేది ప్రాముఖ్యమైన విషయం. అలాంటి ధ్యానం ముగించుకున్నటువంటి వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. సైంటిస్టులు, శాస్త్రవేత్తలు చెప్పే విషయం ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు అంటారు. అలాగే ఉదయకాలపు వ్యక్తిగతమైనటువంటి ఈ వాక్య ధ్యానం అరే టోరీ అనుకుంటాను, ఆ దేవుజనుడు చెప్పిన మాట. దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతావు, బాగానే ఉంది. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడేంత వరకు ధ్యానిస్తూనే ఉండు, ప్రార్థిస్తూనే ఉండు అన్నాడు. వాస్తవమే, అది అవసరమైన విషయం. అంటిల్ గాడ్ స్పీక్స్ ఆర్ ద స్క్రిప్చర్ స్పీక్స్ విత్ యూ ఆర్ టాక్స్ విత్ యూ, యూ హ్యావ్ టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కానీ దేవుని వాక్యం మీతో మాట్లాడేదాకా, మీరు దేవునితో మాట్లాడడం ఓకే, దేవుని వాక్యము అనగా దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడినట్లుగా మీరు అలా కనిపెడుతూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గత ఎపిసోడ్లో మనము యేసు యొక్క సాహసం గురించి, ద అడ్వెంచర్ ఆఫ్ జీసస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన తోడేళ్ల మధ్యలోకి గొర్రెలాగా వెళ్ళాడని, ఒక గొర్రెలాగా. అంతేకాకుండా మిథ్యానీయుల మధ్యలోకి ఆయన గిద్యోనులాగా శత్రు శిబిరంలోకి వెళ్ళినట్టుగా మనం మాట్లాడుకున్నాం గత ఎపిసోడ్లో. అంతేకాకుండా మూడవదిగా దావీదు యొక్క బలాఢ్యులు 3 ఫిలిష్తీయుల యొక్క శిబిరంలోకి వెళ్ళి తెగించి బావి దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగైతే దావీదు కుమారుడుగా ఎంచబడినటువంటి క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తెగించి శత్రు శిబిరంలో మధ్యలోకి, శత్రు శిబిరం అంటే మిథ్యానీయులు ఫిలిష్తీయులు కాకపోవచ్చు, కానీ మిథ్యానీయులు ఫిలిష్తీయులను మిక్స్ చేస్తే, కలిపితే ఎంత ప్రమాదకరమో, లేకపోతే వీళ్ళిద్దరికన్నా ప్రమాదకరమైన యూదులు తన స్వకీయుల మధ్యలోకి ఆయన వచ్చాడు. ఆయన యొక్క సాహసం, దీనికి తెగింపు కావాలి. దీని గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్లో మనం ఒక విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం, దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయపు ధ్యానాల్లో మనం ఉన్నాం. అప్పుడే మొదటి వారం ముగించుకొని 2వ వారంలో మనం ప్రవేశించబోతున్నాం. 4వ నెలలో 2వ వారంలో మనం ప్రవేశించబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృపను అనుభవిస్తూ మనం ముందుకు సాగాలి. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనము, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 4th చాప్టర్ వర్స్ 1. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిసమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము నుండి విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. The news quickly reached the Jewish religious leaders known as the Pharisees that Jesus was drawing greater crowds of followers coming to be baptized than John. గమనించాలి, దీని గురించి మనం గత ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం. యేసు యొక్క విజయం, ఇక్కడ విజయశీలుడైనటువంటి యేసును మనం చూస్తున్నాం. విక్టోరియస్ జీసస్ క్రైస్ట్ మనం చూస్తున్నాం. ఆయన విజయశీలుడు, ఆయనకి విజయము శీలము తప్ప అపజయము ఏమాత్రం శీలముగా లేనివాడు.
శీలం అంటే స్వభావం, క్యారెక్టర్. హిస్ క్యారెక్టర్ ఈస్ సక్సీడింగ్, హిస్ విక్టరీ ఈస్ క్యారెక్టర్. విజయము ఆయన స్వభావం, ఆయన వ్యక్తిగత స్వభావం. దేవుని బిడ్డలమైన మనం విజయము సాధించడానికే, విజయం పొందడానికే పిలువబడ్డాం కానీ ఓటమి పాలు కావడానికి మనం పిలువబడలేదు. లోకస్తులు ఓటమి పాలవుతున్నారు. దేవుని బిడ్డలమైన మనం దేవుని కృపను బట్టి మనము జయిస్తున్నాం, జయించేవారిగా ఉన్నాం. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చివరి వచనంలో రాయబడింది. వీటన్నిటిలో మనకు అత్యధిక విజయము కలుగుతున్నది అని పౌలు అన్నాడు. అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా, అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా జయించు వారి కన్నా ఎక్కువైన వాళ్ళం మనం. వీఆర్ కాంకరర్స్ అని కాదు, వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ ఇన్ క్రైస్ట్ ఆర్ త్రూ క్రైస్ట్. దేవుని స్తోత్రం. పరిస్థితులు మనల్ని లూజర్స్గా మార్చుకోవాలని చూస్తుంటే దేవుడు మనల్ని విన్నర్గా మార్చాలని చూస్తున్నాడు. వీఆర్ కాల్ టు బి ఏ విన్నర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక రాయబడినట్టు మాటలు, యేసు ప్రభు ఒక ప్రాంతాన్ని విడిచి గలిలయకు వెళ్తున్నటువంటి సందర్భం. గలిలయకు వెళ్తూ ఆన్ ద వేలో మార్గ మధ్యలో ఆయన సమరయ దగ్గరికి వెళ్ళాడు. అది స్టోరీ. తర్వాత ఆయన చివరి భాగాల్లో ఆయన గలిలయ విడిచి, లేకపోతే యూదయ విడిచి గలిలయకు వెళ్ళిన సందర్భాలు మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. యేసు ఇలా విజయం సాధించడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద సక్సెస్ ఆర్ ద సక్సెస్ఫుల్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్? జయ జీవితం యొక్క రహస్యం ఏంటి? జయకరమైన పరిచర్య యొక్క రహస్యం ఏంటి? అది జయ జీవితం కావచ్చు, జయకరమైన సేవా జీవితం కావచ్చు. ఎయిదర్ ఇట్ మే బి ఏ సక్సెస్ఫుల్ లైఫ్ ఆర్ సక్సెస్ఫుల్ మినిస్ట్రియల్ లైఫ్. ఏదైనా కావచ్చు, జయ జీవితం కావాలి మనకు. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో ప్రతి సంఘానికి రాయబడిన ఉత్తరం చివరిలో జయించువాడు, 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 జయించువానికి ఉన్నటువంటి వాగ్దానాలు ప్రస్తావించబడ్డాయి. 7 సంఘాలుంటే 7 సంఘాల్లో కూడా జయించేవాళ్ళు ఉన్నారు. ప్రతి సంఘములో జయించేవాళ్ళు ఉండాలి. సంఘము క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరములో క్రీస్తు స్వభావం ఉండాలి. క్రీస్తు స్వభావం ఉండాలంటే క్రీస్తు ఆత్మ, క్రీస్తు వాక్యం ఉండాలి. క్రీస్తు ఆత్మ, క్రీస్తు వాక్యం ఉన్నప్పుడు క్రీస్తు స్వభావం ఏర్పడి క్రీస్తులాగా సారూప్యములుగా మారిపోతాం. అనగా విజేతగా మనం మారుతాం. మనల్ని విజేతలుగా మార్చాలి అనేది దేవుని చిత్తం. విశ్వాసములో విజేతలుగా, లేకపోతే విశ్వాసం ద్వారా విజేతలుగా మార్చాలనేది ఆయన యొక్క ప్రణాళిక. దేవుని స్తోత్రం. ఈ విజయానికి కారణాలు ఏంటి? 4 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. వాట్ ఆర్ ద 4 సీక్రెట్స్ ఆఫ్ దిస్ సక్సెస్? యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులను చేసుకొనుచున్నాడు అనే న్యూస్, ఈ రిపోర్టు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళింది. పరిసయ్యుల దగ్గరికి వెళ్ళింది, పరిసయ్యులు తెలుసుకున్నారు అనే సంగతి యేసు విన్నాడు. ఇక్కడ జరుగుతున్న దాని గురించి పరిసయ్యులు ఉన్నారు, పరిసయ్యులు విన్నారు అనే సంగతి ప్రభు విన్నాడు, ప్రభు తెలుసుకున్నాడు. ఎవరు ఏం విన్నారు, ఎవరేం తెలుసుకుంటున్నారు, ఎవరేం చేస్తున్నారు, ఎవరేం చూస్తున్నారు అన్ని సమస్తము ఎరిగినటువంటి ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆల్ నోయింగ్ గాడ్. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని బాప్తిజం ఇస్తున్నాడు. బాప్తిజం ఇచ్చి శిష్యులు కాదు. ఇక్కడ గమనించాల్సిన విషయం, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సత్యాన్ని బోధించండి, వాక్యాన్ని బోధించండి. అలా బోధించినప్పుడు వాళ్ళకి మీరు బాప్తిజం ఇవ్వండి. బాప్తిజం ఇచ్చి వాళ్ళను శిష్యులుగా ఉంచండి, పెంచండి, లేదా కొనసాగించండి. శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేయండి అంటే ఎలాగా? నేను మీకు ఏ ఏ సంగతులు బోధించితునో, అప్పగించితునో. నేను మీకు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు, నా జీవితంలో 3.5 సంవత్సరాలు నా సేవా కాలంలో, మీరు నాతో తిరిగిన కాలంలో నేను మీకు ఏ ఏ సంగతులు అయితే బోధించానో వాటన్నిటినీ గైకొనవల్లని వారికి చెప్పండి. వాళ్ళకి టీచ్ చేయండి. మీరు టీచర్స్గా మారండి. వాళ్ళు శిష్యులు అనేకులు, టీచర్స్ కొందరు. పరమ టీచర్, పరమ బోధకుడు, పరమ గురువు ఒక్కడే. యేసు ప్రధానమైనటువంటి గురువు. మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న పిల్ల గురువులు. ఎంత పెద్ద లేకపోతే పండితుడైనా, ఎంత పెద్ద ప్రవీణుడైనా కానీ ఓ పిల్ల గురువు లాంటివాడే.
వాళ్ళ కింద అనేక మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులని గురువులాగా, వాళ్ళలాగా కాదు, గురువు అయినటువంటి, ప్రధాన గురువు అయినటువంటి యేసులాగా మార్చాల్సినటువంటి బాధ్యత మనకుంది. మనము యేసులాగా అనగా బోధకులైన వారు యేసులాగా మారుతూ, యేసులాగా మారని వాళ్ళని, యేసు దగ్గరికి వచ్చిన వాళ్ళని యేసులాగా మార్చే పనిలో ఉన్నాం మనం. దేవుని స్తోత్రం. మీకు నా మాటలు అర్థమవుతున్నాయో లేదో మరి సమయంలో మనం కాస్త ముందుకెళ్దాం. యోహాను సువార్త 4:1 చదువుకున్నాం. దీనికి కారణాలు ఏంటి అని కొన్ని కారణాలు మనం అన్వేషిద్దాం. యోహాను సువార్త మొట్టమొదటి కారణం 3:22. Then Jesus and his disciples left for a length of time into the Judean countryside, which where they baptized the people. యోహాను సువార్త 3:22. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిసం ఇచ్చుచూ ఉండెను. చాలండి. యోహాను సువార్త మనం గమనిస్తే సుమారు 5 అధ్యాయాల్లో ఆయన యూదయ ప్రాంతంలో చేసినటువంటి మినిస్ట్రీ మనకు కనిపిస్తుంది. మిగతా 16 అధ్యాయాల్లో ఆయన గలిలయలో చేసినటువంటి మినిస్ట్రీ కనిపిస్తుంది. అనగా యూదయలో చేసిన దానికన్నా గలిలయలో 3 రెట్లు అధికంగా ఆయన పరిచర్య చేశాడు. దీని గురించి చెప్పినప్పుడు యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు యోహాను సువార్తలో 7 సూచక్రియలు ప్రస్తావించబడ్డాయి, ప్రాముఖ్యమైన సూచక్రియలు. మిగతా సువార్తల్లో కన్నా భిన్నమైన సూచక్రియలు అవి. కాకపోతే వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ గలిలయలో జరిగినటువంటి, నార్థన్ ఇజ్రాయెల్లో జరిగినట్టు కార్యాలు. అనగా నీళ్లు ద్రాక్షారసం మార్చడం అయినా కానీ, ప్రధాన కుమారుడు బాగు కావడమైనా, బెతస్తా కోనేరు దగ్గర కానీ, లేదా యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టు గుడ్డివాడు చూపు అనుగ్రహించడం కానీ, లేకపోతే యోహాను సువార్త 11వ అధ్యాయం, ఈ స్టోరీస్ అన్నీ అనగా ఏవైతే సూచక్రియలను చెప్పబడ్డాయో అవన్నీ గలిలయ ప్రాంతంలో జరిగినవి, నార్థన్లో జరిగిన, సదరన్ ఇజ్రాయెల్లో జరిగినవి కాదు అని గమనించాలి. సరే, ఇప్పుడు ఈ డివిజన్లు వీటిలోకి మనం వెళ్ళలేదు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే, మొట్టమొదటి విషయం, యేసు ప్రభు తన శిష్యులతో గడుపుతూ ఉన్నాడు. హీ వాజ్ స్పెండింగ్ క్వాలిటీ టైం విత్ హిస్ డిసైపుల్స్. గురువు శిష్యులతో గడుపుతున్నాడు. ఒక గురుకుల పాఠశాల వ్యవస్థ అది. పాత రోజుల్లో ఏ విధంగా ఉందో, లేకపోతే ప్రాచీన కాలంలో అనగా ఋషులు, లేకపోతే వీళ్ళ కాలంలో ఏ విధంగా ఉందో అలాంటి సిస్టమ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకటి, వారి యొక్క కష్టం ఫలించింది. వారి యొక్క కష్టం, ఎవరి యొక్క కష్టం? యేసు యొక్క కష్టం, యేసు యొక్క శిష్యుల యొక్క కష్టం. కష్టపడడానికి యేసు ద్వారా ప్రేరేపించబడినటువంటి శిష్యులు. అవును, గురువు ప్రేరేపిస్తేనే శిష్యుడు కష్టపడతాడు. గురువే నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు, గురువు కూడా పనిలో దిగాడు కనుక ఇప్పుడు శిష్యులు కూడా బాగా మోటివేట్ అయిపోయారు. బాగా మోటివేట్ అయ్యి ఇక్కడ పనిచేశారు. ఒకవైపు ఒక ప్రాంతంలో యోహాను పనిచేస్తున్నాడు, ఒకవైపు యేసు యొక్క శిష్యులు పనిచేస్తున్నారు, మరోవైపు మత సంబంధమైన ప్రజలు, పరిసయ్యులు, శాస్త్రులు, లేదా సదూకయ్యులు, యాజకులు, వీళ్ళందరూ పనిచేస్తున్నారు. అనగా మొదటి శతాబ్దంలో యేసు కాలంలో బిజీగా వర్క్ జరిగింది. వాళ్ళని గురించి వీళ్ళని గురించి వాళ్ళు నేటి దినాల్లో విమర్శించుకుంటున్నట్లుగా వాళ్ళు విమర్శించుకోలేదు. ఈరోజు మినిస్ట్రీ అంతా క్రిటిసిజం అయిపోయింది, విమర్శ చేసుకోవడమే సరిపోయింది. వీళ్ళని వాళ్ళు, వాళ్ళకన్నా నేనే మంచోడు, నాకన్నా పలానా వాడు మంచోడు, ఇవి చెప్పుకోవడమే సరిపోతుంది మినిస్ట్రీ అంతా. కానీ ఎటువంటి కాంపిటీషన్ లేకుండా. కానీ యోహాను మినిస్ట్రీకి, యేసు ప్రభు మినిస్ట్రీకి కాంపిటీషన్ ఉందని పరిసయ్యులు భావించారు. ఆ కాంపిటీషన్ ఉండడం మంచిదే, వాళ్ళలో వాళ్ళు తనుకొని సావడం మంచిదే కదా, అది మాకు అడ్వాంటేజ్ అన్నట్టుగా వీళ్ళు పరిసయ్యులు ఆలోచించారు. సరే, వాళ్ళు విన్నారు అని తెలియగానే వాళ్ళ ద్వారా ప్రమాదం పొంచి ఉంది అని యేసు ప్రభు అక్కడి నుంచి ఆయన గలిలయకు వెళ్ళిన సందర్భాన్ని చూస్తున్నాం. ఒకటి, వాళ్ళ యొక్క కష్టం ఫలించింది. మనం ఒక చోట నిలబడితే, ఒక చోట నిలిచి ఉంటే, ఒక చోట ప్రయాసపడితే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మనం నిలిచి ఉండడము అనేటువంటి, లేకపోతే మనము ఒక చోట ఎడతెక్క ఉండడం అనేది, క్రీజులో ఉండడం, క్రికెట్ భాషలో చెప్పాలంటే, క్రికెట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఒక బ్యాట్స్మెన్ తన రన్స్ కోసం క్రీజులో ఉండాలి. అసహనంతో ఉన్నాడు అనుకోండి, అతను ఆటలో ఓడిపోయే అవకాశం ఉంది. సేవలో అయినా జీవితంలోనైనా అసహనం పనికిరాదు. మనకు కావాల్సింది దైవికమైన సహనం కావాలి. ఆ సహనం ద్వారా మనము
అసహనాన్ని అణిచివేసి, అపజయాన్ని అణిచివేసి విజయాన్ని మనం సాధించగలం. మొట్టమొదటి విషయం, వాళ్ళు కొంతకాలం అక్కడ ఉన్నారు. కొంతకాలము జరిగినటువంటి ఆ మినిస్ట్రీ ఫలితంగా, అనగా 3వ అధ్యాయం 22వ వచనంలో వాళ్ళు విత్తారు. దాని ఫలితంగా 4వ అధ్యాయం 1వ వచనంలో కోసుకున్నారు. విత్తినవాడు ప్రతివాడు కోసుకుంటాడు. గ్రామంలో విత్తినా, పట్టణంలో విత్తినా, కాలేజ్ క్యాంపస్లో విత్తినా, ఇంకెక్కడ విత్తినా కానీ కోసుకోవడం అనేది గ్యారంటీ. అది ప్రకృతి నియమం, ఆత్మ సంబంధమైనటువంటి ప్రకృతి నియమం. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. విత్తని దాన్ని వాళ్ళు కోయలేదు, విత్తిన దాన్నే కోసుకోండి. కష్టం ఫలించింది, మొట్టమొదటి విషయం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇది బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క దర్శనం. ఇట్స్ ఎ డ్రీమ్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. అతని యొక్క దర్శనం చూడండి, నేను చదువుతున్నాను. ఇట్ ఈస్ నెససరీ ఫర్ హిమ్ టు ఇంక్రీజ్. ఇట్ ఈస్ నెససరీ, ఆయన ఖచ్చితంగా హెచ్చించబడాల్సిందే. అండ్ ఫర్ మీ టు డిక్రీజ్, నా మట్టుకైతే నేను తగ్గించబడాలండి. శిష్యులారా, నా మట్టుకు నేను తగ్గించబడాలి. ఆ ప్రభువే, ఆ గురువే, మీరన్నట్టుగా నా దగ్గర బాప్తిజం తీసుకున్నవాడు, మీరన్నట్టుగా నది అవతల వైపు లేదా మరోవైపు ఉన్నవాడు, ఆ వ్యక్తి హెచ్చవలసి ఉన్నది. యేసు హెచ్చవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా రెండో విషయము, అతని యొక్క యోహాను యొక్క కళ నెరవేరింది. శిష్యుల యొక్క కష్టం ఫలించింది. దట్స్ అ సక్సెస్. రెండోది, కళ నెరవేరింది. ఈ రోజుల్లో కళలు నెరవేరక కన్నీరు గారుస్తూ ఉండొచ్చేమో మీరు, కానీ ఒకరోజు దేవుడు ఇచ్చినటువంటి కళలు నెరవేరుతాయి. యోసేపు ఎప్పుడో కళలు కన్నాడు, 14 సంవత్సరాల క్రితం కన్నాడు. ఆ కళలు నెరవేరుతాయా లేదా గ్యారంటీ లేదు. గుంటతోనే తన జీవితం ముగిసిపోతుంది అనుకున్నాడు, జైలుతోనే తన జీవితం ముగిసిపోతుంది అనుకున్నాడు, పోతీఫర్ ఇంటితోనే తన జీవితం ముగిసిపోతుంది అనుకున్నాడు. కానీ దర్శనము కలిగిన వాడిని ఇవేవి అడ్డుకోలేకపోయాయి. వీటన్నిటిని, ఈ సంఖ్యలను, జైలుని లేకపోతే గుంటని, లేదు అంటే పోతీఫర్ ఇంటిని కాదనుకొని వీటన్నిటిని తెంపేసుకొని అతడు జయశీలిగా ముందుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, మనం లేకపోతే శిష్యుల యొక్క కష్టం ఫలించింది. రెండోది, బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క కళ నెరవేరింది. ఇప్పుడు ఎంతో సంతోషపడుతున్నాడు, అసూయపడడం లేదు, అసూయపడాల్సిన అవసరం లేదు. ఎవరి జీవితాన్ని చూసైనా జీతం పెరిగిందనో, ప్రమోషన్ వచ్చిందనో, ఇంకా ఏదో జరిగిందనో, వాళ్ళు ఏదో మంచి మంచి బిల్డింగ్లు కట్టుకుంటున్నారో అసూయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అంతవరకే కానీ అసూయపడడంలో అర్థం ఏంటి? అసూయపడిన వాళ్ళు మనసులోనే దాన్ని పరిమితం చేసుకోకుండా ఆ అసూయను మాటల్లో వెళ్ళగలుగుతారు. ఏం వాడు చేసే సంగతులు మాకు తెలియదా, వాడు ఎంత మోసగాడండి, అతను అన్యాయంగా సంపాదిస్తాడండి, అక్రమంగా సంపాదిస్తాడండి, ఊరోళ్ళ కడుపులు కొడతాడండి, ఇలా రకరకాలుగా మాట్లాడతారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, అసూయలో ఉన్నప్పుడైనా, ఆవేశంలో ఉన్నప్పుడైనా కానీ దయచేసి నోరు తెరిచి మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు. అప్పుడు మనకు తెలియకుండా మనం ఏదో వాగేస్తాం, మాట్లాడేస్తాం. మద్యం తాగిన వాడు ఏదో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడేస్తాడు. అలాగే అపవాది ఇచ్చేటువంటి ఆత్మ సంబంధంగా చెప్పాలంటే మద్యం లాంటి అసూయను తాగినవాడు, అసూయను అపవాది మన చేత తాగిస్తాడు. ఆవేశాన్ని, ఆవేశపు మద్యాన్ని మన చేత తాగించి అనవసరమైన మాటలు మాట్లాడించాలనేది వాని యొక్క ఉద్దేశం. నువ్వు నిదానించువాడుగా మాట్లాడాలనేది, ఎక్కువ వినువాడుగా ఉండాలి అనేది దేవుని చిత్తం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది అది. కానీ ఆవేశపడేవాడుగాను, అధికంగా మాట్లాడేవాడుగాను అపవాది చేయాలనుకుంటాడు. కోపించుటకు నిదానించువాడుగా ఉండాలి, మాట్లాడుటకు నిదానించువాడుగా ఉండాలి, కానీ వినుటకు మాత్రం నిదానించువాడుగా ఉండకూడదు. వినుటకు వేగిరపడాలి. దేవుని స్వరం వినుటకు వేగిరపడాలి. దైవజనుల యొక్క స్వరం వినుటకు వేగిరపడాలి. ఈ రోజులో దేనికి వేగిరపడుతున్నాం? ఆవేశపడ్డానికో కోప్పడ్డానికి వేగిరపడుతున్నాం, కానీ వినడానికి మాత్రం వేగిరపడలేని పరిస్థితిలో ఉన్నాం. చాలామంది అలాగే ఉన్నారు. స్త్రీలనే కాదు, పురుషులైనా, ఎవరైనా, సేవకులైనా, ఎవరైనా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. ఒకటి, కష్టం ఫలించింది. రెండోది, కళ నెరవేరింది. యోహాను ఎంత సంతోషం. పరిచయులు విని వాళ్ళు ఏదో ప్లాన్ వేస్తున్నారు, కానీ యోహాను విని సంతోషించాడు. ఇతరుల యొక్క పరిచయ అభివృద్ధి చెందుతుంటే ఒక ఫోన్ కాల్ చేసి, బ్రదర్ మే గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని వాడుకొనుగాక అని చెప్దాం, తప్పే ఉంది. దేవునికి స్తోత్రం. మనం ఓడిపోయామని అందరూ ఓడిపోవాలి రూల్ ఏం లేదు.
అందరూ గెలుస్తున్నారు, మనం ఓడిపోవచ్చు, కానీ ఒకరోజు మనం గెలుపు సాధిస్తాం. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3:34 ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు, ఏలయనగా దేవుడు సత్యవంతుడైన మాటకు ముద్ర వేస్తున్నాడు. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించినాడు కనుక అతడు దేవుని మాటలే పలుకును. ఇంకే మాటలు మాట్లాడు, పిచ్చి మాటలు మాట్లాడు, దేవుని మాటలు తప్ప దెయ్యపు మాటలు మాట్లాడు, దేవుని గ్రంథములోని మాటలే మాట్లాడతాడు. కానీ కొంచెం ఆత్మ కలిగినోడు లోకపు మాటలు మాట్లాడతాడు. కొలత లేకుండా ఆత్మను కలిగిన వాడు మాత్రం మాకు అవన్నీ వద్దండి, ఆ వేదాలతో మాకు పని లేదు, మాకు వాక్యం చాలు, పరిశుద్ధ గ్రంథం చాలు. నేను ఎప్పుడు వేదాల్లో ఉన్న క్రీస్తుని చెప్పడానికి ప్రయత్నం చేయను, కేవలం పరిశుద్ధ గ్రంథంలోని క్రీస్తు చాలు. ద జీసస్ ఇన్ ద బైబిల్ ఇస్ సఫిషియంట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రీచ్ ద క్రైస్ట్ ఇన్ వేదాస్ ఆర్ సమ్ అదర్ సెక్యులర్ లిటరేచర్. అది మనం గమనించాల్సిన విషయం. అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి క్రీస్తును మాత్రమే ప్రకటించాడు. ఆనాటి సమకాలీన గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు ఆయన ప్రస్తావించలేదు. ఈ రోజులో మన వాళ్ళకి మిడిమిడి జ్ఞానంతో చాలామంది అక్కడ ఇక్కడ క్రీస్తు ఉన్నాడని బైబిల్కు అతీతంగా ఉన్నటువంటి సాహిత్యంలోని క్రీస్తును ప్రస్తావించడం విచారకరమైన విషయం. సరే, మనం దాంట్లోకి వెళ్ళలేదు. మూడో విషయం మనం ఆలోచించాల్సిన విషయము, కృప అనుగ్రహించబడింది. దట్ ఈస్ ద సీక్రెట్. కష్టం ఫలించింది. దట్ ఈస్ ద సీక్రెట్. నెంబర్ 1. నెంబర్ 2, కళ నెరవేరింది. దట్ ఈస్ ద సీక్రెట్. నెంబర్ 3, కృప అనుగ్రహించబడింది. ద గ్రేస్ has been given to Jesus Christ. కొలత లేకుండా ఆత్మను పంపాడు. కొలతతో యోహాను గారికి ఆత్మ అనుగ్రహించబడింది, కానీ కొలత లేకుండా యేసు ప్రభువుకి ఆత్మ అనుగ్రహించబడింది. ఈ విషయాన్ని యోహాను శిష్యులు గుర్తించలేకపోయారు. మెజర్ ఆఫ్ ఫెయిత్ ఉంది, కానీ మెజర్లెస్గా, కొలత లేకుండా విశ్వాస పరిమాణం ఉంది, కానీ ఎటువంటి పరిమాణాలు లేకపోతే ఎటువంటి కొలతలు లేకుండా సమృద్ధిగా కుమ్మరింపు అనుభవం. అది దేవుడు తాను పంపినటువంటి తన కుమారుడైన యేసుకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. యేసుకున్నటువంటి అదే స్థాయి ఆత్మాభిషేకం మనకు లేదు. కొలత లేకుండా యేసుకు మాత్రమే ఆత్మ ఉంది కనుక ఆయన లెక్కించలేని కార్యములు చేశాడు. సరే, దేవునికి స్తోత్రం. కానీ మనకు అలా కాదు. మనకు ఆయన ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు. కొలత లేకుండా మనకి ఇవ్వలేదు, సంచకరువుగా కొద్దిగా ఇచ్చాడు, కొంచెంగా ఇచ్చాడు. ఈ కొద్దిగా ఇచ్చిన దానికే నేను ఆత్మపూర్ణండి, నాకు వరాలు ఉన్నాయండి అని రెచ్చిపోయి రేగిపోయి పబ్లిసిటీ ఇచ్చుకునేటువంటి సేవకులు బోల్డ్ మంది అన్నారు. కొద్దిగా ఇస్తేనే నువ్వు ఇలా చేస్తే ఇక అధికంగా ఇస్తే నువ్వు నిలుస్తావా? అందుకనే దేవుడు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. ఎవరిని కరుణించాలో వారినే కరుణిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4:2 రాయబడిన మాట, ఆయన యూదయా దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళను. కారణం ఏంటి? వాట్ ఇస్ ద రీజన్? తన అభిమాన దేవాలయం ఉన్నటువంటి, తన అభిమాన ప్రజలు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి గలిలయకు వెళ్ళడానికి కారణం ఏంటి? 5వ వచనంలో ఆయన సమరయ గుండా వెళ్ళవలసి వచ్చెను. కొత్త ప్రణాళిక ఆయనకి ఇవ్వబడింది. న్యూ ప్లాన్, న్యూ స్ట్రాటజీ. ఒకవేళ నువ్వు ఒక ప్రాంతంలో ఓడిపోయి ఉండొచ్చు, ఒక ప్రాంతంలో నీ మీద విమర్శల వెల్లువ రావచ్చు, కానీ అలాగని దాని అర్థం ఓడిపోయావని కాదు. దేర్ ఇస్ అనదర్ ప్లాన్. లెట్స్ గో ఫర్ న్యూ ప్లాన్. కాస్త మార్పులు చేసుకొని ముందుకు సాగుదాం. మనం పరిచర్యలో ఒకవేళ యూదయాలో ఆయన విఫలం కాలేదు, యూదయాలో సక్సెస్, సమరయలో సక్సెస్, గలిలయలో సక్సెస్. 3 ప్రాంతాల్లో మినిస్ట్రీ చేస్తే 3 ప్రాంతాల్లో ఆయన విజయశీలుడిగా ఉన్నాడు, కానీ ఎక్కడ ఓడిపోలేదు. కొన్నిసార్లు నా ఆత్మీయ జీవితంలో, నా సేవా జీవితంలో నేను అక్కడక్కడ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. నేను మనిషిని కాబట్టి నాకు పరిమితులు ఉన్నాయి కాబట్టి ఓడిపోతున్నాను. కానీ యేసు పరిమితులు లేనివాడు కనుక ఆయన అన్ని చోట్ల విజయం సాధించాడు. దేవుని స్తోత్రం. 4వ విషయాన్ని మనం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఏంటి అంటే, ఒక కొత్త ప్రణాళిక వచ్చింది. కొత్త ప్రణాళికను బట్టి, ఆ ప్రణాళిక దేనికి ఏంటి అనే దాని గురించి మనం రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకుందాం. అపోస్తలుల కార్యములు 6:1 రాయబడింది, శిష్యుల సంఖ్య విస్తరించింది. బాగానే ఉంది, గుడ్ న్యూస్. యోహాను సువార్త 4:1 లాగా అపోస్తలుల కార్యం 6:1 కనిపించింది. కానీ శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు చిన్న చూపు చూశారనే కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ పరిసయ్యుల యొక్క చూపు పడింది అనేటువంటి ఒక సమస్య ఏర్పడింది. అనగా ఎదిగేటువంటి పరిచర్యకు రాళ్ళ దెబ్బలు ఉంటాయి. ఎదిగేటువంటి, డెవలప్ అయ్యేటువంటి గ్రోయింగ్ మినిస్ట్రీకి ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఉంటాయి. నీ మినిస్ట్రీస్లో కూడా నీకు ఛాలెంజెస్ ఉంటాయి.
నీ ఆత్మీయ జీవితంలో ఛాలెంజెస్ ఉంటాయి అనే సంగతిని మర్చిపోవద్దు. ఈ సవాళ్ళు నిన్ను సఫలతలోకి నడిపిస్తాయి, నీలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీసుకొస్తాయి. నీకు కావలసినటువంటి స్వర్గ తలాంతులు ఏంటో, స్వర్గ వరాలు ఏంటో ఈ సవాళ్ళు నీకు తెలియజేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు యొక్క విజయం, ద విక్టరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఈ లోకంలో మీరు సేవ చేసి ఎలా విజయం సాధించారో, ఎలా విజేతగా మారారు అనేటువంటి విషయాలు మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా నాయన 4 విషయాలు మేము అర్థం చేసుకున్నాం. ప్రభువా, మీ శిష్యుల యొక్క కష్టం ఫలించిందని, యోహాను యొక్క కళ నెరవేరిందని, అంతేకాకుండా మీకు కృప అనుగ్రహించబడింది కనుక, కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించబడింది కనుక అదే విజయ రహస్యమని, ఆత్మ ద్వారానే మేము అపజయాన్ని అధిగమిస్తామని, ఆత్మానుభవంలోకి మేము ముందుకు సాగాలని మీరు మాకు నేర్పించిన పాఠాల కొరకే మీకు వందనాలు. అంతేకాకుండా మీరు ఒక కొత్త ప్రణాళిక వేశారని, మా విజయాల తర్వాత కొత్త ప్రణాళికలు, ఒకవేళ అపజయాల తర్వాత కూడా మాకు కొత్త ప్రణాళికలు ఉంటాయి. అట్టి కొత్త ప్రణాళిక కొరకు మీరు అలా విజయాన్ని అనుగ్రహించారని మీరు మాకు నేర్పించిన పాఠాల కొరకే మీకు వందనం చెల్లిస్తూ, మేము కూడా అటు విజయానుభవాల్లో ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలము ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.